ఈరోజు మార్కెట్ ఫాల్ ఎందుకు అయింది? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ ఏం చేయాలి? దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి అండ్ మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, నా పేరు నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ స్టాక్ మార్కెట్. సో ఈరోజు మనం మార్కెట్ చూసుకున్నట్లయితే లైట్‌గా వాలటాలిటీ అనేది కొంచెం మనకి ఎక్కువగా కనిపిస్తున్న సిట్యుయేషన్స్ మనందరూ చూసాం. సో ఇప్పుడు సెన్సెక్స్ మరియు నిఫ్టీ కూడా మార్నింగ్ నుంచి కొంచెం పాజిటివ్‌గా స్టార్ట్ అయింది. దాని తర్వాత కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వల్ల డౌన్ సైడ్ వచ్చాయని చెప్పుకోవచ్చు. సో రీజన్స్ ఏంటి? సో మార్కెట్ ఇప్పుడు డౌన్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? నిన్న బాగానే ఉంది మార్కెట్. ఈరోజు ఎందుకు డౌన్ ఫాల్ అయిందంటే, సో ఇప్పుడు ఫస్ట్ గ్లోబల్ మార్కెట్‌లో కొంచెం అన్‌సర్టెనిటీస్ అనేది రావడం జరిగింది. సో యూఎస్ మార్కెట్‌లో మనం చూసుకున్నట్లయితే మిక్స్డ్ సిగ్నల్స్ వచ్చినాయంట. అంటే ఇంకోటి బాండ్ డీల్స్ గురించి గానీ, సో బాండ్ డీల్స్ పెరగడం గానీ, ఎఫ్ఐఎస్ అనేది ఎక్కువ కాషన్‌లో ఉన్నారు. అంటే డాలర్ అనేది స్ట్రెంథెనింగ్ అవుతుంది కదా! ఎఫ్ఐఎస్ అనేది అటే వెళ్ళడం జరుగుతుంది. సో అదొక రీజన్ వల్ల మార్కెట్ అనేది కొంచెం అటు ఇటు కన్సాలిడేషన్ కొంచెం డ్రాప్ డౌన్ అనే సిట్యుయేషన్ మనందరం చూసాం. ఇంకోటి అంటే ఎఫ్ఐఎస్. సో ఎఫ్ఐఎస్ అంటే రీసెంట్ డేస్‌లో బాగా సెల్లింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. నేను చెప్పాను కదా! రీజన్ ఏంటంటే డాలర్ అనేది అక్కడ బాగా స్ట్రెంథెనింగ్ అవుతుంది. దానివల్ల ఎఫ్ఐఎస్ అనేది బాగా సెల్లింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రీసెంట్ ర్యాలీ కనుక మనం చూసుకున్నట్లయితే ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేశారు. ఎస్పెషల్లీ బ్యాంక్ వాళ్ళు కానీ, ఇంకోటి ఏంటంటే ఐటీ స్టాక్స్ వాళ్ళు కానీ వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ కనిపించింది. సో అందుకని కొంతమంది అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా ప్రైజెస్ అనేది బెరెల్ ప్రైజెస్ అనేది కొంచెం పెరగడం జరుగుతుందని మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దానివల్ల మన ఇండియన్ మార్కెట్‌కి కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో సెగ్మెంట్ వైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టర్‌లో మైల్డ్ వీక్‌నెసెస్ అనేది మనకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఐటీ స్టాక్స్ కనుక చూసుకున్నట్లయితే మిక్స్డ్ పర్ఫార్మెన్స్ కనుక మనకందరికి కనిపిస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ కనుక మనం చూసుకున్నట్లయితే కొంచెం డిఫెన్సివ్‌గా స్టేబుల్‌గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఈరోజు మార్కెట్‌కి. అండ్ నెక్స్ట్ ఇన్వెస్టర్స్‌కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే షార్ట్ టర్మ్‌లో వాలటిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరందరూ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండి. లాంగ్ టర్మ్ అయితే ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళందరూ పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు ఎవరైతే ఎస్ఐపి వాళ్ళందరూ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళందరూ కంటిన్యూ చేసేయండి. ఎస్ఐపి ఏమైనా తగ్గినా అదొక మీరు ఒక ఆపర్చునిటీలా తీసుకోండి తప్ప, సో అప్పుడే మీరు నెగెటివ్‌గా మీరు ప్రాఫిట్ బుకింగ్ అనేది మీరు చేసుకోవద్దు. సో ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఫాల్ అయింది అంటే అదొక మనకు ఆపర్చునిటీలా చూడండి. అది మనకు లాస్‌లో మీరు ఎవ్వరు చూడొద్దు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు నిఫ్టీ 50 లెవెల్స్ అప్రాక్సిమేట్లీ 25,550 నుంచి 25,550 దగ్గర ఆ రేంజ్‌లో ట్రేడ్ చేసిందనమాట. మార్కెట్‌లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వల్ల కొంచెం డౌన్ ఫాల్ అయిన సిట్యుయేషన్స్ మనందరూ చూస్తున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్టే రీసెంట్ లెవెల్ 61,550 లాగా లాస్ట్ క్లోజ్ అయింది. ఈ ట్రెండ్‌లో దగ్గర అటు ఇటు కొంచెం కన్సాలిడేషన్ అయిన సిట్యుయేషన్స్ మనందరూ చూసాం. అండ్ లాస్ట్ సెన్సెక్స్ కనుక అప్రాక్సిమేట్లీ 82,675 నుంచి 82,820 రేంజ్‌లో గ్రావిటీ వచ్చింది. సో ఓవరాల్‌గా ఇది మార్కెట్ పడిపోతే మీరందరూ పానిక్ అవ్వద్దు. అదొక మీరు ఆపర్చునిటీలా ఫీల్ అవ్వండి. సో లాంగ్ టర్మ్ వాళ్ళకి ఏం కాదు. షార్ట్ టర్మ్‌లో వాలటాలిటీ అనేది వస్తానే ఉంటుంది. దానికి మీరు ముందే రెడీ అయ్యి ఉండండనమాట. సో ఇది ఈరోజు మార్కెట్ సిట్యుయేషన్. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతోంది అని రేపటి వీడియోలో మనందరం తెలుసుకుందాం. అందులోకి మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.